హలో ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ని వాష్ చేసుకున్నాక అందులో తగినంత ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి. ఈ బిర్యానీ రెసిపీకి చికెన్లో ఓన్లీ పసుపు అండ్ ఉప్పు వేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ని బాగా సన్నగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని అది బాగా కాలాక అందులో ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్లో హాఫ్ ఆనియన్స్ని వేసి ఫ్రైడ్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఆ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం ఉప్పుని వేసుకోవాలి, ఈ ఆనియన్స్కి మాత్రమే. అవి బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయినాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అందులోనే నల్ల ఇలాచీ, లవంగ, మిరియాలు, దాల్చిని, జాపత్రి, షాజీరా, 3 బే లీవ్స్, అందులోని స్టోన్ ఫ్లవర్ ఇవన్నీ వేసి అవి ఫ్రై అయినాక రిమైనింగ్ ఆనియన్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం ఘీని వేసుకోవాలి, గ్రీన్ చిల్లీస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసి అవి బాగా ఫ్రై చేసుకున్నాక అందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి ఫ్రై చేసుకొని కారం వేసుకోవాలి. అది బాగా కలుపుకున్నాక ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అందులో వేసి బాగా కలిపి మూత పెట్టి సిమ్లో చికెన్ని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చికెన్ని కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత బాస్మతి రైస్ని బాగా వాష్ చేసుకున్నాక 1:2 రేషియోలో వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఆ చికెన్లో కొంచెం గరం మసాలా వేసి కొంచెం కలుపుకున్నాక ముందుగా పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ అండ్ వాటర్ని వేసి కలిపి సాల్ట్ చెక్ చేసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్ని అందులో వేసి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. బిర్యానీ అనేది కుక్ అయినాక దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకుంటే అంతే, బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. If you like this video, please like, share and subscribe. Thank you.